హలో ఫ్లిక్స్ ఫ్యామ్. వాచ్ చేయాలా స్కిప్ చేయాలా సిరీస్లో టుడేస్ మూవీ డకాయిట్. శేష్ మూవీ చాలా పోస్ట్పోన్స్ తర్వాత అది కూడా హెవీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. ఆ ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్కి వెళ్ళిన వాళ్ళకి ఆనెస్ట్లీ కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది. కానీ ఫ్రెష్ మైండ్తో జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే మైల్డ్గా ఎంగేజ్ అవుతారు, ఎంజాయ్ కూడా చేస్తారు. స్పాయిలర్స్ లేకుండా స్టోరీ ఏంటి అంటే ఒక లవ్ స్టోరీ, బిట్రేయల్, జైల్, రీయూనియన్. అడవిశేష్ స్టైల్లో ట్విస్ట్స్ కూడా ఉన్నాయి. సెకండ్ హాఫ్లో 2 జెన్యూన్లీ అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ వస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్గా వర్కౌట్ అయింది. హైలైట్స్: శేష్కి సినానిమస్ అయిన విజువల్స్, స్లిక్ యాక్షన్, డీసెంట్ బీజిఎం అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. మృణాల్ ఠాకూర్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఈక్వల్ స్క్రీన్ టైం కూడా ఉంది. రెగ్యులర్ హీరోయిన్లా కాకుండా ఒక ఫీమేల్ లీడ్గా ఫీల్ అవుతారు. ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రఫీ అండ్ యాక్షన్ బ్లాక్స్లో భీమ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రియల్ హైలైట్. ఈ మూవీతో భీమ్స్ కమర్షియల్ మ్యూజిక్ నుండి యాక్షన్ మూవీస్కి యాప్ట్ బీజిఎం ఇచ్చాడు. ఇంకా బిగ్ కాస్టింగ్ లైక్ ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కుల్కర్ని, అనురాగ్ కశ్యప్ వాళ్లతో స్క్రీన్కి వెయిట్ వచ్చింది. సుప్రియా ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ ఉన్నాయి. ఆనెస్ట్ కాన్స్: ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో, పేసింగ్ అనీవన్గా ఉంది. స్క్రీన్ ప్లేలో లూప్ హోల్స్ ఉన్నాయి. శేష్ ప్రీవియస్ ఫిల్మ్స్తో కంపేర్ చేస్తే ఫ్రెష్ కాన్సెప్ట్ మిస్ అవుతారు. రెగ్యులర్ శేష్ ఫ్యాన్స్కి స్లైట్ డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవడం న్యాచురల్. ఫైనల్ వర్డిక్ట్: ఓవరాల్ మైల్డ్లీ ఎంగేజింగ్, వన్ టైమ్ వాచ్. థియేటర్లో ఉన్నవాళ్లు ఎంజాయ్ చేయొచ్చు. యాక్షన్ పార్ట్ థియేటర్లో ఎంజాయ్ చేసేవాళ్లు డోంట్ మిస్ ఇట్. ఓటీటీ పార్ట్నర్ అమెజాన్ ప్రైమ్కి వస్తుంది. రేటింగ్స్: తెలుగు మీడియా 2 to 3 out of 5, నేషనల్ మీడియా 2.5 to 3.5, ఫ్లిక్స్ బజ్ రేటింగ్ 3 out of 5. మీరు చూసారా? కామెంట్లో 1 to 5 రేటింగ్ ఇవ్వండి. పీపుల్ టాక్ చూద్దాం. ఇంకో రివ్యూతో వస్తా. టిల్ దెన్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్లిక్స్ బజ్.